బాధ్యులుగా ఉన్నటువంటి వారికి దాన్ని భూ రికార్డు ప్రకారం 75 డేస్ ఓకే సార్. 75 డేస్ కంటే మేము మధ్యలో దాన్ని మేము మీ డౌట్ ఏంటండి? మా డౌట్ ఏం లేదు సార్. దీనికి రిప్లై బాధ్యులైనటువంటి వాళ్ళు సార్ నేను అడిగేది బాధ్యులైనటువంటి వాళ్ళు PO2 చట్టం ప్రకారము అసైన్మెంట్ దాకా ఈ PO2 ట్రాన్స్ఫర్ యాక్ట్ ప్రకారం వాళ్ళు బాధ్యులైనటువంటి వాళ్ళు వాళ్ళ నుంచి బదలాయింపు అనేది జరిగింది కదా. ఆ బదలాయింపు దీని వల్ల ఇప్పుడు సుమారు 26 సంవత్సరాల దూరం అయిపోయినారు. కాబట్టి దాన్ని ఇమీడియట్లీ యాక్షన్ చేసి మేము RTO గారిని కలిసినాము, తర్వాత MRO కలిసిన కానీ మేము రికార్డెడ్ పరిశీలన చేసి అన్ని అవమానం చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేసి న్యాయం చేస్తాము తీసుకెళ్ళి. దాని విషయం ఇంకా ఎంక్వైరీ రిపోర్ట్ రానివ్వండి. పోయినాడు సార్, ఆయన పోయాడండి. ఆయన తర్వాత రాస్తారు కదా, ఆయన విచారణ నివేదిక గ్రామస్తులను అడిగి ఎంక్వైరీలో ఏం తెలియదు రాస్తారు కదా. ఆయన రిటర్న్గా మనకి రిపోర్ట్ ఇస్తాడు. గ్రౌండ్ లెవెల్లో ఈ విధంగా ఉంది. శనివారం రమ్మంటే మేము 150 కిలోమీటర్లు రాలేము. ఆయన ఇవ్వడం కాదు, ఆయన ఫైల్ రన్ అయిపోయి మేడం కట్టేశారంట. మీడియాలో చదివాడు కదా. అయిపోతే అసలు మీకే మెసేజ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అర్జీ ఎవరైతే పెట్టారో ఆ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఇలా గ్రీవెన్స్ కంప్లీట్ చేశారు. చెప్పారు సార్ మీరు రేపు రాగలరా అని అన్నారు. రేపు మీరు రాలేము, సోమవారం వస్తామన్నాము. హలో నమస్తే, సరే నెంబర్ అనుకోండి. మొన్న హ్యూమన్ రైట్స్ దానికి సంబంధించి ఒక వచ్చారు కదా గ్రూప్, అది అయిపోయింది. కరెక్టే, అది రిపోర్ట్ అయిపోయి మనం వచ్చాము వాళ్ళకి. ఎంత అయిపోయింది వెంటనే తీసుకోండి అని చెప్పారంటే వాళ్ళ ఆఫీస్కి వచ్చారు. సరే సార్ మీ రిపోర్ట్ ప్రకారం ఏమి ఎంక్వైరీ చేశారు సార్? తహసీల్దార్ ఇస్తారు. తహసీల్దార్ రికార్డుగా సైన్ చేసిస్తారు. ఏం చేయాలి తదుపరి విధంగా ఉంది, విచారణ చేయండి, మీకు ఇది దీన్ని పరిష్కరించుకోండి రాసిస్తారు. ఓకే సార్, రికార్డెడ్గా PO2 చట్టం ప్రకారం మార్చడం అనేది రాను, వాళ్ళకి ఇంటిమేషన్ చేయలేదు అనేది రాను. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మార్చేసారు. ఫిబ్రవరి రోజు ఆక్యుపై చేసుకున్నారు. దాన్ని ఎన్ని రోజులు మేము తిరగాల్సి వస్తుంది? దానికోసం ఉండే బాధ్యులు ఉన్నారు కదా. 6వ ప్రకారం చేసేయచ్చు కదా వాళ్ళకి. అదే సార్, ఎన్ని రోజులు తిరగాలి దాని గురించి? దాన్ని బాధ్యులుగా ఉన్నారు. వెయిట్ చేయండి, తహసీల్దార్ ఇస్తారు. MRO కూడా ఆ మాట స్పందించరా. RTO మేడం దగ్గర పోయినాము. తర్వాత నెక్స్ట్ సోమవారం రండి అన్నది. సోమవారం మేము రాలేదు. తర్వాత ఏమంటే మళ్ళీ ఈరోజు బుధవారం, ఈరోజు కూర్చున్నాము. ఈరోజు సెలవులో ఉన్నది. రిపోర్ట్ వచ్చాక నోటీస్ ఇవ్వాల్సిందే ఇచ్చి చట్టం ప్రకారం చేస్తారు. అదే సార్ మీకు కోరుకునేది. మా వాళ్ళు సుమారు 20 సంవత్సరాలు గౌరవం చేసేసారు. భూమి కూడా గంగేత్ రోడ్ సార్, వృత్తి గంగేత్ రోడ్ ఒక దగ్గర 2 రోడ్లు. వాళ్ళు ఆ సమయంలో వచ్చి వర్షాధారమైన పంట కదా వాళ్ళకి ఒకసారి ఫైర్ జరిగింది. రోడ్డు కాలిపోయి రికార్డులన్నీ మొత్తం స్టార్ట్ అయిపోయింది. తర్వాత రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చాక మీకు మేడం అండర్స్టాండ్ ఇస్తారు. అదే కోరుకోండి. అదే మీరు ఇచ్చేటట్టు మీరు 3 సార్లు వచ్చేసి ఇంక ఎన్నిసార్లు పెరగాలంటే తిరగమని ఎవరు చెప్పారు అసలు? ఈఆర్ఓకి అవర్స్ పని అఫర్జే కాదు కదా. ఈ సర్వే ఉంటాయి, రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఈ క్యాష్ సర్వే ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాని ప్రకారం ఇస్తారు. అతను చెప్పారు మొన్న వెళ్ళాను సార్ నాగరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా నాకు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు అన్నాడు. అదే కాల్ చేసింది. మీరేమో అయిపోయింది వచ్చి తీసుకోండి అన్నట్టు చెప్తాను. మీ వర్షం చెప్పారేమో కానీ ఆఫీసర్ చెప్పలేదు కదా. అసలు నేను ఇచ్చేది మీకు సలహా ఏంటంటే
క్లోజ్ అయితే వెంటనే మెసేజ్ వస్తుంది. మీ సమస్య ఇంకా మీకు ఇవ్వండి, ఈ పరిష్కారంతో మీకు ఈవెన్ ఎండార్స్మెంట్ ఇచ్చారు మెసేజ్ వస్తుంది. అది మీకు కన్ఫర్మేషన్. మీ వాళ్ళు చెప్తున్నారు రిపోర్ట్ మేడం దానికి మీ దగ్గరికి రాలేదంటే దాన్ని చేస్తున్నాను. రీసర్వే రికార్డ్ అంటే తీసుకోవాలి. రీసర్వే అంటే గ్రామం మొత్తం చేసేది, గ్రామం మొత్తానికి సంబంధించి చేసేది రీసర్వే. ఆ రికార్డ్ ఫైల్ వెరిఫికేషన్ అంతా ఉంది. లాస్ట్ వీక్ అంతా ఆ పనులను ఉన్నారు. బట్ అయినా ఫీల్డ్కి వెళ్ళారు కదా, అతను ఇంటర్వ్యూ ఇస్తారు రిపోర్ట్. దాని మీద ఆర్ఐ విఆర్ఓ రిపోర్ట్ మీద పోయింది. 10 days అయిపోయింది సార్. మేము ఏమంటామంటే మేడం అన్నది ఆర్టీ ఉన్నాడు వచ్చే సోమవారం రండి అని చెప్పి మేము బుధవారం ఆపాల సాల్ దగ్గర నేను చెప్పానండి.